ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినపు దేవుని యొక్క కృపా కాపుదల సంరక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఘనపరచబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున మనం దేవుని యొక్క లేఖన భాగాల నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. గత 2 రోజులుగా గత కాలంలో మనం చదువుకున్నాం మత మార్పిడిని గురించి. బైబిల్ ఏం చెప్తుంది, అసలు బైబిల్లో మత మార్పిడి ఉందా, మత మార్పిడి అంటే ఏంటి అన్న విషయాల్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. ప్రియులారా, గమనించాలి. మొదటిగా మనం దేవుడు ఎవరు, ఏంటి పరిస్థితులు తెలుసుకుందాం. రెండవదిగా దేవుడు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, దేవునికి ఎలాంటి జీవితం ఉండాలి, దేవుడు జనులకి ఏ విధంగా మాదిరిగా ఉండాలో తెలుసుకుందాం. ఈ రోజున మనం గమనిస్తే ఆ దేవుడు తన ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు, తన ప్రజల కొరకు ఏం చేశాడు, ఏం చేయాలి, ఏం చేశాడు అన్నటువంటి విషయంలో మనం గమనించాలి. సో నేను మన బైబిల్ పరంగా నేను కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాను, కానీ నేను మన హైందవులు కానీ ముస్లిమ్స్ వాళ్ళ గ్రంథాల గురించి నేనేమి మాట్లాడటం లేదు. వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉన్నాయి అన్న విషయం మన క్రైస్తవుల్లో కొంతమంది ప్రభువుని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణ్స్ కూడా కొన్ని విషయాలు చెప్పారు. పరవస్తు సూర్యనారాయణ గారు, చెన్నై సూరి, వీళ్ళందరూ కూడా కొన్ని మాటలు చెప్పున్నారు. సో అవన్నీ కూడా ఇంకా చాలామంది బైబిల్ని గురించి, యేసుక్రీస్తుని గురించి బ్రాహ్మిన్స్గా ఉన్నటువంటి ఆ యొక్క శ్లోకాలు చదివి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్కువగా విశదీకరించడం లేదు, ఆ విషయాల్లో నేను వెళ్ళటం లేదు. సో ఇక్కడ మనం గమనించాలి, దేవుడు అన్న ఆ యొక్క స్థానానికి, ఆ పదానికి మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెప్తుంది బైబిల్, దేవుని యొక్క వాక్యం ఏమి ఉద్దేశించిందంటే, దినములలో అంతమందు దేవుడు తన యొక్క కుమారుడు, అంటే దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడు ఎక్కడ ఉన్నాడు, మరి ఆయనకి పెళ్ళయిందా, ఈ విధమైనటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి లోకంలో. ఎప్పటి నుంచో ఇవి తిరుగుతూనే ఉన్నాయి. దేవుడు ఒక్కడేనా, దేవుడు త్రియేకమా, క్రైస్తవుల్లో 3 దేవుళ్ళ, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. నేను వాటి గురించి ఇప్పుడు ఈ కొద్ది నిమిషాల్లో వాటి గురించి చెప్పలేము. ఇది దేవుని గురించినటువంటి ఈ అనంత సృష్టిలో మనం చూస్తున్నాం. ఇంత పెద్ద సృష్టిని కలుగు చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉండాలి, ఇంకెట్లా ఉంటాడు, అంత గొప్ప ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అని బైబిల్లో రాయబడింది ఆయన గురించి. అంత గొప్ప దేవుణ్ణి ఇంత చిన్న మెదడుతో మనం మన సొంత పరిధిలో ఆలోచిస్తే అది మనకు ఇమర్చబడలేదు. అంత పెద్ద దేవుణ్ణి ఈ చిన్న బురదగా, ఇంత మట్టి మెదడులో మనం ఆయన్ని ఇమిడ్చి మన యొక్క పరిధిలో ఆయన చూసుకోలేము. సో దేవుడు ఒక్కడే, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన కలుగు చేసిన సృష్టిని చూస్తే తేటమవుతుందని రాయబడింది బైబిల్లో, రోమాపత్రిక 1వ అధ్యాయంలో. దేవుడు అనాదిగా కలుగు చేసిన సృష్టిని మనం ఆలోచించటం ద్వారా ఆయన యొక్క దైవశక్తి, నిత్యత్వము అవన్నీ బయలుపడుతుందని దేవుని లేఖనం తేటగా చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ఎగ్జాంపుల్ గమనిస్తున్నాం. సూర్యునికి ఒక రూపం ఉంది, సూర్యునిలో వెలుగు ఉంది, సూర్యునికి శక్తి ఉంది, సౌరశక్తి అంటాం మనం. సూర్యుని వెలుగు వేరుగా, సూర్యుని శక్తి వేరుగా, సూర్యుని వేరుగా మనం చూస్తామా? చూడలేరు. సో సూర్యునికి ఒక రూపం ఉన్నట్లుగా సూర్యునిలో ఉన్న వెలుగుకి ఒక రూపం ఉందా? లేదు. సూర్యునిలో ఉన్నటువంటి శక్తికి ఒక రూపం వస్తుందా అంటే మనం ఇవ్వలేము. ఆ విధంగా దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రియేకమై ఉన్నాడు. సో మానవుడిగా మనం కూడా ఒక్కరమే, నేను ఒక్కనే. జాన్ పాల్ అనేవాడు ఒక్కడే, జాన్ పాల్ అనేవాడు ఒక్కడే, కానీ జాన్ పాల్లో 3 భాగాలు ఉన్నాయి. పైకి కనబడుతున్న శరీరము, మనలో ప్రవహిస్తున్న రక్తమే ప్రాణము, మనలో ఆత్మ, జీవుడు అని అంటాం. ఆత్మ వేరుగా, రక్తం వేరుగా, రక్తాన్ని ప్రాణంగా మనం మాట్లాడుతున్నాం. రక్తం వేరుగా, శరీరం వేరుగా చేయగలుగుతామా అంటే చేయలేం. ఈ సింపుల్ మెథడ్ మనం గమనిస్తే దేవుడేంటో కూడా మనకు అర్థమవుతుంది. బైబిల్ తేటగా చెప్తుంది, దేవుడు నరుని కలుగు చేసేప్పుడు ఆయన పొలుగు చొప్పున ఆయన సారూప్యమందు నరుని కలుగు చేసిను అని రాబడి. సో దేవుడు ఒక్కడే, కానీ ఆయన 3 విధాలుగా ఉన్నాడు. ఆయన త్రిమూర్తులు కాదు,
ముగ్గురికి సంబంధం లేనటువంటి వ్యక్తిత్వాలు కాదు. ఎవరికి వాళ్ళుగా వాళ్ళు వెళ్ళి సొంతగా వాళ్ళ క్రియలు చేసుకుని ఎవడికి తెలియకుండా ఒకడికి తెలియకుండా ఒకడు వచ్చి కొట్లాడే వ్యక్తులు కాదు. దేవుడు ఒక్కడే, కానీ ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అంటే స్వభావము, ఆయన గురించిన విషయాలన్నీ కూడా మనం లోతుగా అయినటువంటి సబ్జెక్ట్స్ అవి. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే మీరు మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ముఖాముఖిగా మనం అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇది సమయాన్ని బట్టి ప్రభు చిత్తమైతే నాకు యూట్యూబ్లో కూడా కొద్ది కొద్దిగా అది బైబిల్ స్టడీగా దాన్ని వివరిస్తూ ముందుకు చెప్పడానికి వీలవుతే ప్రభు చిత్తమైతే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రాబోయే దినాల్లో. ఏమైనట్టు దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు ఈ రోజున మానవుడిని ఏం చేస్తున్నాడంటే, మానవుడికి పాపం చేసిన పరిస్థితి ఏర్పడింది. దేవుడు కలుగు చేసినప్పుడు మానవుడికి పాపం లేదు, కానీ దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత ఆ యొక్క కలుగు చేయబడినటువంటి సమస్త సృష్టి మీద తన పోలికలో తన సారూప్యంలో కలుగు చేయబడిన నరునికి సర్వ హక్కులు ఇచ్చాడు, సంపూర్ణ హక్కులు ఇచ్చేసాడు. మానవుడిని దేవుడు ఎక్కడ కూడా రిమోట్ చేసి ఆడుకోలేదు. రిమోట్ ఆ రోజుల్లోనే రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఆయన ఆడలేదు. మన తెలుగులో పాట ఉంది, బొమ్మను చేసి ప్రాణం పోసి ఆ దేవునికి ఇది వేడుక అన్నటువంటి ఒక పాట ఏదో ఉంది, చాలా కాలం క్రితం నేను కూడా విన్నా. సో బొమ్మను చేసి ప్రాణం పోసి ఆ దేవుడు వేడుకగా ఆడుకోవట్లేదు, అందరికీ స్వతంత్రత ఇచ్చాడు. సో ఆ విధంగా స్వతంత్రుడిగా చేయబడిన ఆది పురుషుడైనటువంటి ఆ ఆదాముకి ఒంటరిగా ఉన్నందువలన సాటి అనే సహాయంగా భార్యను ఆ యొక్క వెముక నుండే చేశాడు. మళ్ళొక మట్టి ముద్దను తీసుకొని ఆమెకు ఒక రూపాన్ని అట్లా దేవుడు చేయలేదు. నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడింది. నరుడు నారి వీళ్ళిద్దరూ ఏకమై ఒక్కరిలో నుండి తీయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా కలుగు చేయబడినటువంటి వారిద్దరూ ఆయన ద్వారా నిర్మించబడినటువంటి ఒక చిన్న ప్రాంతం ఏదేను అనే ఒక ప్రాంతంలో వారిని దేవుడు ఉంచాడు. వారికి బాధ్యతలు ఇచ్చాడు. ఈ తోటను సేద్యపరచుకోండి, దీన్ని కాచుకోండి అని. దేవుడు సమస్తాన్ని సృజించి వాళ్ళ చేతికి అప్పగించి వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు. సో వీళ్ళు ఏం చేశారంటే, దేవుడిచ్చిన ఆ నియమాలకి క్రమాలకి వీళ్ళు ఒకానొక సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞకి వ్యతిరేకించారు. ఈ పండు తినొద్దన్న ఒక పండుని గురించి ఆయన చెప్పాడు. ఆ పండు అనేది మంచి చెడు తెలివినిచ్చు వృక్షం అనేదే, కానీ అది ఈ రోజుల్లో చాలామంది యాపిల్ పండుగ దాన్ని సాదృశ్యంగా చూపిస్తున్నారు. యాపిల్ పండు తినొద్దని కాదు, దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పలేదు ఆ విధంగా. యాపిల్ పండు తినొద్దని లేదు, మంచి చెడు తెలివినిచ్చు వృక్షం. కానీ ఈ రోజున యాపిల్ పండునే వాళ్ళు ఈ పండుని సాతాను తినమన్నాడు అన్నట్టుగా అది చూపిస్తున్నారు, కానీ అది నిజం కాదు. సహోదరులారా, సహోదరి, మరి ఈ రోజున మనం గమనించాలి, ఆ విధంగా ఆజ్ఞ అతిక్రమించినటువంటి వారి జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకమైనందువలన వారిలో పాపం ప్రారంభమైంది. ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. సో మరణాన్ని గురించి హెచ్చరించినటువంటి దేవుడు, మరణ శాస్త్రాన్ని గురించి రాసినటువంటి ఆ దేవుడు తాను రాసిన మరణ శాస్త్రాన్ని విషయంలో తానే మరణ శాస్త్రాన్ని విషయమై ఆయన చనిపోకపోతే మానవునికి విడుదల ఉండదు. అందువలన మరణ శాసనం రాసిన ఆ ప్రభువే మానవుని కోసం, నరుని కోసం తానే ఈ భూమి మీదకి నరరూపిగా వచ్చాడు. ఆయన కన్యక గర్భంలో వచ్చాడు. ఆయన కన్యక గర్భంలో దేవుని శక్తి ఆ కన్యక గర్భంలోకి వచ్చి పిండముగా రూపుదిద్దబడింది. ఇది దేవునికి అసాధ్యమైందంటూ ఏమి లేదు, దేవునికి సమస్తం సాధ్యమే. మానవుడు ఎవడు కూడా దీన్ని విధంగా భిన్నమైనటువంటి మాటలతో మాట్లాడుతూ రకరకాలుగా మన దేశంలో ఉన్న కొంతమంది పెద్దలుగా పిలువబడుతున్న ఆ వ్యక్తులు కూడా ఎంత దుర్మార్గంగా దుష్టత్వంతో మాట్లాడుతున్నారంటే క్రీస్తు యొక్క జననాన్ని గురించి అంత భయంకరంగా మాట్లాడుతున్నారు. దేవుడే వారి విషయమై ఓర్చుకుంటూ ఆయనే నెమ్మదిగా సమాధానంగా ఉన్నప్పుడు దేవుని పేరట ఉన్నటువంటి మనం వారిని ఏం దూషించలేం. వారిని మనం వ్యతిరేకించి వారికి వ్యతిరేకంగా నువ్వు ఎట్టబుట్టావు, మీ అమ్మ ఎట్టబుట్టింది, వాడు ఎట్టబుట్టాడు, వీడు ఎట్టబుట్టాడు అని రివర్స్ కాంట్రవర్సీగా మనం వీడియోలు చేసి చేయట్లేదు. వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం. కన్య మరియ గర్భమందు ప్రభు జన్మించాడు, అంతేగాని ఎవడో రోమయుడికి యేసు ప్రభు పుట్టాడని కొంతమంది మాట్లాడటం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళ సంస్కారం అది,
వాళ్ళకే తెలుసుకోవాలి. దేవుడు వారి యొక్క మనోనేత్రాలు తెరిచినప్పుడు ఆయనను పొడిచినటువంటి వారి జీవితాలు ఆయన్ను చూస్తాయని రాయబడింది. ఆ రోజున ఒకానొక రోజున రోమియులు యేసు ప్రభుని అక్షర సంబంధంగా బల్లెంతో పొడిచారు. ఈ రోజున మన దేశంలో అనేక మంది వారి మాటలతో వారి క్రియలతో ఆయనను పొడుస్తున్నారు. దేవుడు వారి యొక్క జీవితాల్ని క్షమించునుగాక, వారి హృదయాలను ఆయన మార్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసు ప్రభు కన్య గర్భంలో ఆయన పిండముగా రూపుదిద్దబడి జన్మించి ఆయన జననమంతా జరిగిన తర్వాత 33.5 సంవత్సరం ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఆ 33.5 సంవత్సరం ముగింపులో ఆయనకి ఇవ్వబడిన ఆ సమయానికి ముగింపులో ఆయన సిలువలో తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఎవరో ఆయన్ని చంపేయలేదు. చంపేస్తే ఆయన ఎలా చెప్తాడు, నా ఆత్మను తండ్రి ఇదిగో నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని ఎలా పలికి గొప్ప శబ్దంతో ఆయన తలవాల్చాడు. దేవుని యొక్క ఆత్మను ఆయనకే ఆయన అప్పగించుకున్నాడు తండ్రికి. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మానవుని కొరకు యావత్తు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆయన బిడ్డలే. ఆయనను గుర్తెరిగినా గుర్తెరగకపోయినా, ఆయన దగ్గరకు ఇప్పుడు వచ్చినా రాకపోయినా, ఆయన యొక్క మాటలకు లోబడినా లోబడకపోయినా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 3:16 రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే మనం కనబడే చెట్టు పుట్ట, కొండలు, లోయలు, గుట్టలు, సముద్రాలు, వాగులు, వంకలు కావు. మన భారతీయులే, మన తెలుగు వాళ్ళే చెప్పారు ఒక మాట, ఒక కవి చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించునంటే లోకమునంటే కనబడేటువంటి ప్రకృతిని కాదు ఆయన ప్రేమించింది, ఆయన పోలికలో ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి దేవుడు మనందరి కోసం మన యొక్క పాప శాపం నుంచి విముక్తి పొందడానికి మన యొక్క జీవితాల నిమిత్తం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. చాలామంది అంటారు ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, ఆయన ఎప్పుడో సిలువలో చచ్చాడు. ఆయన ద్వారా, ఆయన పొందినటువంటి ఆ యొక్క మరణం ద్వారా మా పాప శాపాలు ఎలా పోతాయి? అసలు నేనెప్పుడు పాపంలో ఉన్నాను, నేనెప్పుడు శాపంలో ఉన్నానని ఒక చిన్న మాట చెప్తున్నాను, జరిగిన విషయమే. వర్షాకాల సమయంలో తల్లిగారు ఇంట్లో బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికింది. ఆ మిషన్ నుంచి బట్టలు తీసి బయట దండెం మీద ఆరేయడానికి వెళ్ళింది. తను దండి మీద బట్టలు వేస్తుండగానే, ఆ చెమ్మతో ఉన్న బట్టలు వేస్తుండగానే ఆమె కరెంట్ షాక్ తగిలింది ఆమెకి. ఆమె కేక వేస్తుండగానే ఆమెకి ఏమైందో తెలియక ఇంట్లో ఉన్నటువంటి భర్త పరుగున వెళ్ళి తన భార్యను పట్టుకున్నాడు. ఎప్పుడైతే తన భార్యను పట్టుకున్నాడో ఆటోమేటిక్గా ఆయన ఇద్దరు కలిసి చనిపోయారు షాక్. ఆలోచించండి, ఇప్పుడు దండి మీద వేసింది ఏమో తల్లిగారు, ఆ యొక్క సహోదరి. ఆమె దండి మీద బట్టలు వేసింది, ఆమె తీగను పట్టుకునింది. తీగ ఆ బట్టలకి ఆ తీగకి ఈమె చేతులకి సంబంధం ఉంది కాబట్టి ఆమెకి కరెంట్ షాక్ వచ్చింది. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా కరెంట్ తీగలను పట్టుకోలేదు కదా, లేదంటే ఈయన చేతులు కూడా ఏ విధమైన తేమ బట్టలు లేవు కదా. మరి ఈయన కేవలం తన భార్యనే కదా పట్టుకునింది. ఈయన భార్యను పట్టుకున్నందువలన ఆమెలో ఉన్న ప్రభావం ఈయన కూడా, ఆ కరెంట్ షాక్ ఈయన కూడా వచ్చి ఈయన కూడా ఎందుకు చావాలి? చాలామందికి ఈ చిన్న విషయం కూడా అర్థం కావట్లేదు. ఈ రోజున పూర్వీకులు బాగా వినండి, నీవు ఏ కులమో ఏ మతమో ఏ దేశమో అనవసరం, కానీ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, ఒక్కడే పురుషుడిని దేవుడు కలుగు చేశాడు. ఆ పురుషునిలో ఆయనకు భార్యను తీశాడు. వారి తర్వాత వచ్చిన సంతానమే మనమందరము. ఆ రోజులు ఇక వేరే మార్గాలు లేవు, వేరే పరిస్థితులు లేవు. కనుక ఆ రోజుల్లో దేవుడు కలుగు చేసినటువంటి ఆ ఇద్దరు దంపతులకు పుట్టినటువంటి వారిలో కుమారులు కుమార్తెలు కలిగారు. ఆ తర్వాత వాళ్ళు ఒకరికొకరుగా స్త్రీలు పురుషుల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే. కానీ ఆ రోజుల్లో ఆ విధమైనటువంటి విధానంతో దేశము విస్తరించింది. అంతే తప్ప దేవుడు ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కరిని ఎవరిని కలుగు చేయలేదు. ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కరిని కలుగు చేసినా మరి వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరిని పెళ్లి చేసుకున్నారు?
క్రైస్తవుల్ని అడుగుతున్నారు కదా, క్రైస్తవుల్లో కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని కొంతమంది అడిగారు కదా. సరే, క్రైస్తవుల్లో కయ్యూని భార్య ఎలా వచ్చిందో మీకు అర్థమైంది. ఆయన సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాడు. మరి మీ దేవుడు కలుగు చేసిన తల్లో నుంచి ఒకరిని, నోట్లో నుంచి ఒకరిని, పొట్టలో నుంచి ఒకరిని, కాళ్ళలో నుంచి ఒకరిని తీశారని మీరు చెప్తున్నారు కదా. మరి వాళ్ళకి భార్యలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? వారికి పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళిళ్ళు ఏ భార్యలతో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి? వాళ్ళ కూతుర్లకి ఏ మొగుళ్ళు వచ్చారు? వాళ్ళ కొడుకులకి ఏ భార్యలు వచ్చారు? ఆలోచించండి. బిగినింగ్లో అక్కడ ఏమీ లేదు కాబట్టి అది ఆ విధంగా జరిగింది. కానీ కాలక్రమేణా జనులు విస్తరించిన తర్వాత దేవుడు నియమించాడు, ఇలాగ నువ్వు ఉండాలి, ఇలాగ ఉండాలి, హద్దులు పెట్టాడు, క్రమం పెట్టాడు. సో ఇవన్నీ కూడా మన భారతీయులకి, మన దేశస్తులకి ఆలోచించే ఓపిక లేదండి. సింపుల్గా ఎవడో ఏదో చెప్పాడు, గుడ్డేది చేలో పడ్డట్టుగా గుడ్డిగా నడవటమే తప్ప వేరొక విధమైనటువంటి రీతిలో నెమ్మదిగా కూర్చొని ఆలోచిద్దాం, తలందాం. నిజమెంత? ఒక ముసలాయన, ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి, ఆయన కూడా క్రైస్తవత్వాన్ని గురించి బురద జల్లే మాటలు భిన్నంగా మాట్లాడుతున్నాడు. లోతు తన కూతుర్లతో పోయాడు. కావాలని పోయాడా? లోతు కావాలని, కామముతో కూతురని కూడా తెలియకుండా పోయాడా? కూతురుతో ఆయన జీవితాన్ని పంచుకోవడానికి బాగా మదం బట్టి వెళ్ళాడా? ఆలోచించండి. అక్కడ ఉన్న వాక్యాలు తేటగా చదివితే బుర్ర పనిచేసేవాడికి అర్థమవుతుంది. కూతురులే తమకి ఇంకెవరూ పురుషులు లేరని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అగ్ని చేత కాల్చబడిపోయారు. ఆ దేశాలన్నీ కూడా, సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడిపోయాయి. ఇక లోకమంతా కాలిపోయింది అన్నట్లుగా వాళ్ళు భావించి ఇక ఎవరు లేరు మనకు అని వాళ్ళు మొదటిగా పెద్దమ్మాయి వెళ్ళింది. తండ్రికి ద్రాక్షరసం తాగిచ్చి అతడు మత్తుడై ఉండగా తెలియదు. ఆయన జ్ఞానముతో మెలకుగా ఉండి చేయలేదు. తెలియకుండానే అసలు ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందో, ఆ అమ్మాయి ఎప్పుడు లేచిపోయిందో తండ్రికి తెలియదు. రెండో రోజు చిన్న కూతురుతో పెద్ద అమ్మాయి చెప్పింది కదా, నేను నిన్న వెళ్ళాను నా తండ్రి దగ్గరికి, ఈరోజు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి చెల్లిని ఆ విధంగా పంపించింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఒక్కసారే తండ్రితో ఆ విధంగా సంభోగం చేసి పిల్లలకు అన్నారని బైబిల్లో రాయబడిందే తప్ప మాటికి మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఆ విధంగా చేయలేదు, ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించలేదు. ఇది తెలియక చాలామంది ఏదో బైబిల్లో బురద చల్లాలని, బైబిల్లో ఇది ఏదో పెద్ద ద్రోహం జరిగిపోయింది, వీళ్ళకి మనం తెలియకపోయిందా, మనం వీళ్ళకి తెలియజేస్తున్నాం అన్నట్లుగా క్రైస్తవేత్తలు దాని గురించి మాట్లాడటం శోచనీయం. వెనకెళ్ళి చూసుకుంటే ఎన్ని గొంతలు ఉన్నాయో, ఎంత డ్యామేజ్ ఉందో మీకు మీరు ఆలోచించుకోండి. మీ గ్రంథాలు ఏమున్నాయో. మేము వాటి గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే మాకు దేవుడు విజ్ఞత నేర్పాడు. మీ విజ్ఞతకు మీకే వదిలేస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఒకసారి యావత్తు ప్రజానికం కొరకు యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవుడు అంటే ఆయన మతాన్ని గురించి చెప్పుకోవడానికి, మతాన్ని స్థాపించుకోవడానికి రాలేదు. ఆయన యావత్తు ఆయన రూపంలో, ఆయన పోలికలో ఉన్న మానవులందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, విడుదల వస్తుంది. ఇది బైబిల్ చెప్తుంది. దీనిని మత మార్పిడి అని ముద్ర వేయకండి. ఇది మత మార్పిడి కాదు. నీ పాప శాపములన్నీ కూడా తొలగిపోవాలంటే మన హైందవుల్లో ఎంతమంది వెళ్ళి మేకలు, కోళ్ళు, పొట్టేళ్ళు, దొన్నలు, ఈ విధంగా ఆవుల్ని, ఎద్దుల్ని ఎంతమంది ఎన్ని చోట్లకి వెళ్ళి బలులు ఇవ్వటం లేదు? మరి బలులు ఎందుకు ఇస్తున్నారు? బలుల అర్పణలు ఎందుకు? బలులు అర్పణ చేసినందువలన పాప క్షమాపణ కోసమే కదా గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. వధించటం లేదా? జంతువు హింస చేయట్లేదా? జంతు బలి అర్పణ చేయట్లేదా? హైందవులు ఎక్కడ జరిగించట్లేదా? ఆలోచించండి. కానీ మేము చేయట్లేదు. క్రైస్తవులుగా మేము ఎక్కడ కూడా బలులు అర్పణలు మేము చేయట్లేదు. నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా ఎక్కడ కూడా జరిగించడు. ఎందుకో తెలుసా? మా అందరి పాపాల నిమిత్తమై ఆయన 2024 సంవత్సరాల క్రితమే ఒక్కసారిగానే పరిశుద్ధమైన ప్రోక్షణ రక్తాన్ని, అమూల్యమైన ఆ మహిమగల రక్తాన్ని ఆయన
చిందించాడు. ఆ రక్తంలో శక్తి ఉంది, ఆ రక్తంలో ప్రాణం ఉంది, ఆ రక్తంలో జీవం ఉంది. ఆ రక్తమును ఎప్పుడు కడిగినా యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రునిగా చేయంటే నువ్వెంత ఘోరమైన పాపమైనా సరే ఆయన నిన్ను కడిగి పవిత్రునిగా చేస్తాడు. ఇదే యేసుక్రీస్తు మానవుని ఎడల చూపించినటువంటి ప్రేమ. ఈ ప్రేమను దేవుని యొక్క వాక్యం తెలియచేసిందే తప్ప మతాన్ని తెలియచేయలేదు. ఈరోజున మత మార్పిడి కోసం బైబిల్ రాలేదు. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా బైబిల్కి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కడ కూడా మత మార్పిడి చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. మేము కూడా మత మార్పిడి గురించి ఎక్కడ చెప్పట్లేదు. మేము మత మార్చడానికి రాలేదు. నీ జీవితంలో నా పాప శాపాలు తొలగిపోవాలంటే పరిశుద్ధుడైన దేవుని రక్తం అవసరం. అది హైందవ గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమే మన పాప శాపాలని తొలగిస్తుందన్న విషయాన్ని తెలియచేస్తున్నాం. ఇది మీకు అంగీకారమై మీరు ఆ విషయాన్ని గ్రహించి యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకపోతే మీ జీవితానికి మీరే ఉత్తరవాదులు, మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు. దేవుడు ఎక్కడ ఎవరిని కూడా బలవంతంగా తీసుకొచ్చి నా రక్తంతో నిన్ను కడుగుతారా నా కుమారుడా నా కుమార్తె అని చెప్పి దేవుడు ఎవరిని ఎక్కడ కూడా బలవంతం చేయట్లేదు. ఎవరిని కూడా నీకు ఇష్టమై మనం గమనిస్తున్నామండి. లోకంలో ఎన్నో రకాలైనటువంటి షాంపూలు ఉన్నాయి, సోపులు ఉన్నాయి. మరి ఎన్ని షాపులలో, ఎన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో కంపెనీస్ కూడా ఉన్నాయి. సోపులు తయారు చేసే కంపెనీలు, షాంపూలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. మరి ఇన్ని షాంపులు ఉన్నటువంటి షాపులు కానీ కంపెనీలు కానీ ఉన్నంత మాత్రాన ఎవడైనా మానవుడు తనకు తానుగా వెళ్ళి నీళ్లు పోసుకొని సోప్ వేసుకొని రుద్దుకుంటే ఆ మురిగిపోతుందా? లేకుంటే అవన్నీ ఉన్న కారణాన్ని బట్టి నా మురిగిపోవాలి అని అనుకుంటాడా? ఆలోచించండి. మన సొంత స్వబుద్ధితో మనకున్న పరిధిలో మనం ఆలోచించి దేవునిని మనం దూరం చేసుకోవద్దు. దేవుణ్ణి అవమానకరంగా మార్చుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. నీకు నీవుగా అడుగు, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రంగా చేయి ప్రభువా. నిజమైన మీరు మీ ప్రాణత్యాగం నా కోసమే చేస్తుంటే నా పాపం పోనట్లుగా నన్ను కడగండి అనే ఒక చిన్న మాట చాలు. ఆయన కనికరము కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన నీ మీద దౌర్జన్యం చేయడు. ఆయన ఓర్చుకొని ఓపికతో సహనముతో కనిపెడుతున్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా ఆయన నీకు తన ఆశీర్వాదాన్ని, తన రక్తం ద్వారా కలుగుతున్న పవిత్రతను, పరిశుద్ధతను అనుభవించినట్లుగా నీ ప్రాణాత్మ శరీరాలు పాప శాపం నుంచి విడుదల పొందిన తర్వాత కలిగే ప్రశాంతతను అనుభవించేటట్లుగా ఆయన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. మత మార్పిడి గురించి కాదు, కానీ దేవుడు అన్నవాడు ప్రజల కొరకు ఏం చేస్తున్నాడో తెలియచేసే విషయాన్ని మీరు ఈ ఉదయకాలమందు తేటగా మాట్లాడారు. ఒక్కొక్కరిని మీరు దర్శించారని నేను ఆశిస్తున్నాను. అయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ మాటలు ఎంత దూరం ఎవరి వరకు వెళ్ళాలో మీరు ఎరిగి ఉన్న దేవుడు కనుక అంత దూరం ఆ విధంగా ప్రజలు వినేటట్లుగా వారి హృదయాలు తెరవబడి, మనసు తెరవబడి, దేవుడు అన్నవాడు ప్రజల కొరకు ఏం చేశాడు, ఏం చేయాలి, ఏం చేసిన దాని వల్ల ఏం కలుగుతుందో అన్న విషయాలు వారి మనసుని పెట్టుకొని మీ ప్రేమకు పాత్రలో ఉన్నట్లుగా మీరు కార్చిన రక్తం ద్వారా వారి జీవితాలు మార్చబడి మీ ద్వారా కలుగుతున్న పాప శాప విమోచన పొంది మహిమలో మీ రాకడలో, మీ రాజ్యంలో వారు కూడా చేర్చబడినట్లుగా సహాయం ఇచ్చింది. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును సదాకాలమైన కృప తోడేవుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం ఈ విషయాన్ని మీరు గుర్తించండి, మనసుని పెట్టండి. దేవుడు మీకు తగినటువంటి కృప అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.